6th month celebration of our princess. Hello everyone, welcome back to Life of Raha ఛానల్. ఈరోజు అయితే మనం 250 రూపీస్తో డెకరేషన్ అండ్ 300 రూపీస్తో కేక్ ఎలా చేసామో చూద్దాం. సో నేను డెకరేషన్ ఐటమ్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేసా. అందులో ఒక ఐటమ్ మీషో నుండి అండ్ ఇంకొక ఐటమ్ ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ పెట్టా. ఫస్ట్ అయితే ఫ్లిప్కార్ట్ ఆర్డర్ వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్. దీంట్లో అయితే ఒక 6 నెంబర్ ఫాయిల్ బెలూన్ అండ్ 2 స్పెషల్ బెలూన్స్ అండ్ నార్మల్ బెలూన్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి మీషోది. ఇది కూడా 120 రూపీసే పడింది. దీంట్లో అయితే ఒక హాఫ్ బర్త్డే బ్యానర్ అండ్ 3 స్టార్ ఫాయిల్స్, ఒక నెట్ కర్టెన్, లైట్స్ అండ్ బెలూన్స్ వచ్చాయి. యాక్చువల్లీ నేను ఏదైనా ఒకటే ఉంచుకుందామని అనుకున్నా, బట్ నా క్వాలిటీ చాలా నచ్చింది. అందుకే నేను 2 ప్రోడక్ట్స్ ఇలానే ఉంచేసుకున్నా. అండ్ కేక్ ప్రిపరేషన్ కోసం ఒకరోజు ముందే ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాం. అండ్ బర్త్డే రోజు మార్నింగ్ అయితే మేము త్వరగా లేచి వర్క్ కంప్లీట్ చేసుకొని డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ మేమైతే రీల్స్ కోసం ఒక్కొక్క క్లిప్ తీసాం, బట్ అదైతే వర్కౌట్ అవ్వలేదు. ఆర్డర్ పెట్టిన ఐటమ్స్తో పాటు మాకు ఇంట్లో ఒక క్లాత్ ఉండే, దాంతో బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసాం. అంతలోపే మా కజిన్స్ అయితే బెలూన్స్ అండ్ ఫాయిల్స్ బ్లో చేయడం స్టార్ట్ చేశారు. అంతలోనే మా మమ్మీ వచ్చి కేక్ ప్రిపరేషన్ అయితే ముందు స్టార్ట్ చేయండి, లేదంటే చాలా లేట్ అవుతుంది అని చెప్పగానే ఈ పుదీన బెలూన్స్ని ఇక్కడే పెట్టేసి కేక్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళాం. యాక్చువల్లీ మేము 6th మంత్ బర్త్డే కొంచెం స్పెషల్గా చేద్దాం అనుకున్నాం కదా, అందుకే రెగ్యులర్గా కాకుండా ఏదైనా ఇంట్లోనే చేద్దామని వాటర్మిలన్ కేక్ అని డిసైడ్ అయ్యాం. రెగ్యులర్గా కేక్ బయట నుండి తెచ్చిన రాహా అయితే తినదు. సో వి థాట్ ఇంట్లోనే ఏదైనా స్పెషల్గా ట్రై చేద్దాం. ఏముంది, కట్ చేసి ఎలా అరేంజ్ చేసినా అయిపోతుంది అనిపించింది. కానీ చేస్తే కానీ అర్థం కాలేదు ఇదంతా ఈజీ కాదని. ఇది తెచ్చే ముందు చాలా థాట్స్ ఉండే, అలా చేయాలి ఇలా చేయాలి అని. చేయడం స్టార్ట్ చేస్తే కానీ అర్థం కాలేదు ఇది అనుకున్నంత ఈజీ అయితే కాదని. మనం ఏదైనా చేస్తున్నామంటే అది పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటాం, కానీ చేసేటప్పుడైతే కొంచెం డౌట్ వచ్చింది ఎలా టర్న్ అవుట్ అవుతుందని. ఈవెన్ దో వి ట్రైడ్ అవర్ బెస్ట్. సో కట్ చేసిన వాటర్ మిలన్స్ అయితే టూత్పిక్ హెల్ప్తో ఒకదానిపైన ఒకటి పెట్టేశాం. తర్వాత ఆరెంజెస్ని అయితే కట్ చేసి ఫుల్గా పెట్టాం. అది ఎందుకో సెట్ అవ్వలేదు, అందుకే మళ్ళీ దాన్ని హాఫ్ కట్ చేసి హాఫ్ మూన్ లాగా సెట్ చేసాం. తర్వాత గ్రేప్స్ అయితే ఒకటి పెడితే బాగా అనిపించలేదు, అందుకే బంచే డైరెక్ట్ తీసి స్టిక్ చేసాం. అండ్ గ్రేప్స్ని ఇలా హారిజాంటల్గా టూత్పిక్ హెల్ప్తో సర్కిల్ లాగా పెట్టాం. అండ్ నెంబర్స్ కూడా ట్రై చేసాం, కానీ మాకు ఎంత చేసినా రాలేదు, షేప్ వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఇలా హార్ట్స్ అయితే సింపుల్గా కట్ చేసి పెట్టేశాం. ఫైనల్గా మా కేక్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. వెంటనే మేము మళ్ళీ డెకరేషన్ స్టార్ట్ చేసాం. అంతలోనే మమ్మీ రాహాని రెడీ చేసుకొని వచ్చేసింది. సో మేము కూడా త్వరగా ఫినిష్ చేసేసుకొని డ్రెస్ అప్ అయ్యాం. ఫైనల్లీ డెకరేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది. కేక్ అయితే చాలా కలర్ఫుల్గా వచ్చింది. రాహా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండర్ బడ్జెట్లో ఎలా చేసాం చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.